ఓన్లీ మీకు మాత్రమే, మీ ముగ్గురికి మాత్రమే. రామ్మూర్తి గారు మీ ముగ్గురికి మాత్రమే ఎందుకు వాటిల్లింది? రామ్మూర్తి గారు ఒక నిమిషం, కొండదేవ గారు మాట్లాడతారు, మున్నూరు కాపు పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఒకసారి ఆయనతో మాట్లాడినవి మాధవరెడ్డి గారు. స్పీకర్ దగ్గర. మాధవరెడ్డి గారు నమస్కారం అండి. అదే నేను 2-3 సార్లు ట్రై చేస్తాను మాట్లాడదామని, మీరు నాకు ఫోన్లో పర్లేదు అవుతామని అన్న. మీరు ఇప్పుడు ఒకటే నేను అడిగేది ఏముందంటే, బీసీ కులాల్లో వీళ్ళు ఒక ఓసీలలో మున్నూరు కాపులని ఒక అంశం మీద నేను చాలాసార్లు మీతో మాట్లాడదాం అనుకున్నాను. ఇప్పుడు రిజర్వేషన్ పరంగా ఒకటే, మేము 1930 నిజాం కాలం నుంచి కూడా బీసీలలోనే ఉన్నాం. ఒక ఏదైతే ఆంధ్ర కాపులు ఉన్నారో వాళ్ళు ఓసీలలో ఉన్నారు. అప్పుడు మాకు శివశంకర్ గారు కూడా వాళ్ళతో పాటుగా మమ్మల్ని ఓసీలో తీసుకెళ్తే బీసీలలో వీళ్ళు బ్యాక్వర్డ్ అనేది కూడా ప్రతి ఒక్క కమిషన్లు కూడా ఈరోజు అన్నీ కూడా మాకు సర్వే వాళ్ళు ఇచ్చినారు. కానీ ఈరోజు ఏంటంటే మున్నూరు కాపులను టార్గెట్గా మీరు చేసుకొని పోవడం అది కరెక్ట్ కాదన్నా. వాస్తవాలు చెప్తా ఉన్నాం. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదిగిన వాళ్ళకు రిజర్వేషన్ ఎందుకు అడుగుతాం? ఓకే, నేనేమంటున్నా అంటే ప్రత్యేకంగా మీరు ఆర్థికంగా మాదాల్లో ఉన్న 1-2% మీరు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా నేను మున్నూరు కాపుల కోసం నేను కూడా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి కూడా వదులుకొని కూడా ఈరోజు కమ్యూనిటీ కోసం పనిచేస్తున్నానన్న. 29 రాష్ట్రాల్లో పనిచేస్తున్నా, అమెరికాలో కూడా ఈరోజు మొన్న పెద్ద ఈవెంట్ చేసినాము. మా కమ్యూనిటీ మీద నాకు చాలా అవగాహన ఉంది. కానీ మున్నూరు కాపులని మీరు టార్గెట్ చేసి పేరు పెట్టడం కరెక్ట్ కాదు. ఈరోజు ఒకటే నేను అడుగుతున్నాను మాధవరెడ్డి గారు, నేను ఈరోజు ఒకటి అడుగుతున్నాను. ఈ రోజన్నా మీరు ఇప్పుడు ఉన్న రెడ్డి జాగృతిలో మీరు ఉన్నారు కదా, రెడ్డి జాగృతిలో 43 మంది ఎమ్మెల్యే టికెట్లు ఎందుకు తీసుకోవాలి? అప్పుడు మీకు అన్నీ కనిపించలేదా? 43 మంది ఈరోజు ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి వీళ్ళందరూ ఉన్నారు కదా. మీరు ఈరోజు ఎంబీసీల మీద ప్రేమ, బీసీ కులాల మీద కూడా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ వచ్చింది. అన్ని బీసీ సంఘాలు కూడా మేము ఆమోదించినాము, అన్ని పార్టీలు కూడా ఆమోదించినారు. దాని మీద మనకు స్థానిక ఎన్నికలు జరిగే ముందు ఈ కోర్టులో, ఈ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి, హైకోర్టులో వేసి ఈ ఉన్న బీసీ జనాభా బీసీలందరినీ కూడా ఈరోజు రెడ్డిలకు దూరం చేసే పరిస్థితి మీరు వేసిన పిటిషన్ మీద ఈరోజు వచ్చిందని ఛాన్స్ ఇవ్వండి. ఎందుకంటే నా ఫ్లైట్ ఎగిరిపోతే నాకు క్వశ్చన్ కి సమాధానం దొరకదు. నేనేమంటున్నా అంటే, మీకు ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చినప్పుడు ఏ బీసీ బిడ్డను అడ్డం పడ్డా? మీరు ఎందుకు అడ్డం పడుతున్నారు అనేది నా ప్రధాన ప్రశ్న. అదే విధంగా ఇంకోటి ఏంటంటే, మీరు ఉన్నదానికంటే మీరు ఎక్కువ ఏదైతే రిజర్వేషన్లు పొందుతున్నారు ఎట్ ప్రజెంట్. రామ్మూర్తి గారు ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఆయన ఉన్నాడు కదా, అందుకే సమాధానం వాడు కావాలి. ఎందుకు ప్రభుత్వం చెప్పలేకపోయింది? ఎందుకు లెక్క చేయలేకపోయింది? సార్, ఇంత ముందుకు అనేకమైన కోర్టు కేసు తీర్పులు ఉన్నాయి. అక్కడ